ఈరోజు ఉపమాలంకారం గురించి తెలియజేసుకుందాం. ఇది అలంకారం 10వ తరగతిలో 2 మార్కులకు ఉంటుంది. 10వ తరగతే కాదు 6వ తరగతి నుంచి పై చదువుల ప్రతి ఒక్కదానికి కూడా అలంకారం అనేటువంటిది వస్తుంది. అలాగే టెట్ డిఎస్సీలకు కానీ దేనికైనా కానీ మనకు ఉపయోగపడుతుంది. దీని యొక్క లక్షణం కనుక తెలుసుకుంటే, ఉపమాన ఉపమేయములకు చక్కని సాదృశ్యము అంటే పోలికండి చెప్పడం. ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పడం ఉపమాలంకారం. అయితే ఇప్పుడు ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి అని ముందు మనం తెలుసుకోవాలి. ఉపమానం, ఉపమేయం. ఉపమేయము అంటే మనం దేన్నైతే చూస్తామో అది ఉపమేయం అండి. మనం దాన్ని చూసిన తర్వాత ఏదైతే మనకి గుర్తుకొస్తుందో అది ఉపమానం. ఏదైతే గుర్తుకొస్తుందో, ఏదైతే మన ఊహలోకి వస్తుందో, ఊహలో ఉండేది ఉపమానం. మన ఆలోచనలోకి రెండోసారి వచ్చేది, మొదటిసారి చూసేది ఉపమేయం. రైట్, ఆ రెండింటికి పోలిక చెప్పడమే ఇక్కడ జరుగుతుంది. ఉదాహరణకు, సీత ముఖం చంద్రబింబము వలె అందముగా ఉన్నది అనేది వాక్యం. ఈ వాక్యంలో చూడండి, ఉపమేయం ఏంటి, ఏమని చెప్పుకున్నాం మనం? ముందు ఎవరిని చూసాం? సీత ముఖాన్ని చూసాం, అంతేగాని చంద్రబింబాన్ని చూడలేదు కదా. కాబట్టి సీత ముఖం ఉపమేయము. మేయం. ఉపమానం అంటే దూరంగా ఉన్న వస్తువు, ఉపమేయం దగ్గరగా ఉన్న వస్తువు, ఉపమానం దూరంగా ఉన్న వస్తువు. చంద్రబింబం, సీత ముఖాన్ని చూడగానే చంద్రబింబం గుర్తుకొచ్చినది కాబట్టి చంద్రబింబము ఉపమానం అయింది. కాబట్టి గుడ్డి గుర్తుగా మనం దూరంగా ఉన్నది ఉపమానము, దగ్గరగా ఉండేది ఉపమేయము అని గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏది ఉపమానమో ఏది ఉపమేయమో తెలియక సందిగ్ధంలో పడి పొరపాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి దగ్గర దూరం అని గుర్తుపెట్టుకోండి. ఉపమేయం దగ్గర ఉంటుంది, ఉపమానం దూరంగా ఉంటుంది. మొదటిసారిగా చూసేది ఉపమేయం, అది చూస్తే గుర్తొచ్చేది ఉపమానం. ఉపమా వాచకం మూడోది. ఇక్కడ వలే వలే ఉంది కదా, సీతముఖం అయిపోయింది ఉపమేయం, చంద్రబింబం ఉపమానం అయిపోయింది. మూడోది వలే. ఈ వలే అనేటువంటిది ఉపమా వాచకం. వాస్తవానికి ఈ వలే అనేది లేకపోతే ఈ వాక్యానికి అర్థం లేదు. కావాలంటే ఒకసారి చూడండి. సీతముఖం చంద్రబింబము అందముగా ఉన్నది అంటే అంత అర్థవంతంగా లేదు. సీతముఖం చంద్రబింబము అందముగా ఉన్నదంటే ఆ అర్థం మారిపోయింది. చంద్రబింబము వలే ఉన్నదంటే పూర్తి అర్థం అనేటువంటిది మనకి వచ్చింది. కాబట్టి ఉపమా వాచకం ఏం చేస్తుంది అంటే ఉపమాన ఉపమేయములకు సంబంధాన్ని తెలియజేసేది ఉపమా వాచకము అని గుర్తుపెట్టుకోండి. బిట్టి ఏ విధంగా అడగచ్చు, ఉపమాన ఉపమేయములకు సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఏమని అంటారు? ఉపమా వాచకము అని అంటారు. వాచకము అంటే తెలియజేసేది. ఇక్కడ కూడా ఉపమాన ఉపమేయములకు చక్కని సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపమా వాచకము అని అన్నారు. ఇది నెక్స్ట్ సమాన ధర్మం. సమాన ధర్మం అంటే ఉపమాన ఉపమేయములలో సమానంగా ఉండేటువంటి ధర్మము. ఉపమాన ఉపమేయములలో సమానంగా ఉంటుంది. ఏది? సీతముఖంలో చూసినప్పుడు ఏముంది? అందం ఉంది. చంద్రబింబాన్ని చూసినప్పుడు ఎలా ఉంది? అందంగానే ఉంది. కాబట్టి కామన్ గా ఉండేటువంటి గుణము లేదా లక్షణము ఏదయ్యా అంటే అందంగా ఉండడం. ఇది ఉపమానంలోనూ ఉన్నది, ఉపమేయములో కూడా ఉన్నది. కాబట్టి దీన్ని సమానంగా రెండిట్లోనూ ఉంది కాబట్టి ఆ ధర్మము, దానికి సమాన ధర్మం అని పేరు పెట్టారు. ఇదే ఆ సమాన ధర్మం అనేటువంటిది. అయితే ఈ 4 ఉంటాయి. ఈ 4లో ఏ ఒక్కటి లోపించినా అది లుప్తోపమాలంకారం అని అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. అది అన్ని 4 ఉంటే పూర్ణోపమాలంకారం అని అంటారు. ఒకటి కనుక లోపిస్తే ఏదైనా
లుప్తోపమాలంకారం అని అంటారు. ఇది గతంలో బిట్లు అడగడం కూడా జరిగింది. అయితే ఇది అర్థం కాకుండా కొండ గుర్తులు కొన్ని ఏమైనా పద్యాలలో వచ్చినప్పుడు నేను తెలుసుకోవడం ఇంత వివరంగా ఉన్నది కదా సార్ అంటే కొన్ని కొండ గుర్తులు చెప్తాను. ఖచ్చితంగా 100% ఈ కొండ గుర్తులు అంటే అది ఉపమాలంకారంగా గుర్తు పెడితే మీకు మార్పు వస్తుంది. అవేంటయ్యా అంటే ఒలే, లాగా, పోలే లేదా పోలెన్, చూట్కి, చూట్కి లేదా చూట్కిన్, మాడ్కి లేదా మాడ్కిన్, భంగి లేదా భంగిన్. ఇలాంటి పదాలు ఎక్కడైనా పద్యంలో కానీ గద్యంలో కానీ ఉన్నాయి అంటే అక్కడ 100% ఉపమాలంకారం ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.